ఓకే చెప్పమ్మా. మన అరుణ వృద్ధాశ్రమంలో వెస్ట్ గోదావరి మిలిటరీ పోలీస్ వాళ్ళు మన విజయవాడ మిలిటరీ పోలీస్ వారికి అమౌంట్ సప్లై చేస్తే ఆ మిలిటరీ పోలీస్ వాళ్ళు మనకి వరదల్లో మనం చిక్కుకుని నానా తిప్పలు పడి తిండి లేక బట్టలు లేక చాలా ఇబ్బంది పడుతుంటే పాపం మన సార్ వాళ్ళు వచ్చి మనకి దుప్పట్లు, బెడ్షీట్లు, అలాగే లంగాలు, చీరలు ఇవన్నీ అటువంటి మనకి నిత్యావసరమైన అటువంటివన్నీ కొని సప్లై చేశారు. అందరికీ ధన్యవాదాలు. దుస్తులన్నీ వానలో కొట్టుకుపోయినాయండి. మీ దుస్తులన్నీ వర్షంలో అదే వరదల్లో కొట్టుకుపోయినాయి. దుస్తులన్నీ వరద విపరీతంగా రావడం వల్ల మన ఆశ్రమంలో ఉన్న బట్టలన్నీ కొట్టుకోవడం వల్ల మనందరికీ మిలిటరీ పోలీస్ వాళ్ళు బట్టలు గాని, దుప్పట్లు గాని, చీరలు గాని అందజేశారు. వాళ్ళకి వెస్ట్ గోదావరి మిలిటరీ వాళ్ళకి మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎక్స్ పారామిలిటరీ అని చెప్పాము. ఎక్స్ పారామిలిటరీ వాళ్ళకి మా తరఫున అరుణ వృద్ధాశ్రమం తరఫున ధన్యవాదాలు. మ్యాచింగ్ ఇస్తే పర్లా, మ్యాచింగ్ ఇస్తే వాళ్ళు సంతోషం. నేను అందిస్తాను. ఒక్కొక్కళ్ళు ఇవ్వండి. సార్ నేను చేస్తా, పనిలో ఉన్నా, నేను చేస్తాను. సరే నెక్స్ట్ టైం అమ్మా ఇంకా విధంగా మ్యాచింగ్ సరిపోతుంది. గ్రీన్ ఉంది కదా. అప్పుడు అనేది చెప్పండి. నా పేరు ఏడుకొండలండి. కృష్ణ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి నిన్న నాగరాజు గారు వచ్చి మనకు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరద బాధ్యతలు పంచమని. అయితే ఇక్కడ వృద్ధులది అనాథాశ్రమం ఉంది, అరుణ మహిళా మండలి అని చెప్పేసి. వృద్ధులది, పిల్లలది, పెద్దవాళ్ళకి అందరికీ ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఆ అమౌంట్ కి మనం ఇక్కడ వీళ్ళకి వర్షంలో అన్ని కొట్టుకుపోయినాయండి. వీళ్ళ బట్టలు అంటూ ఏమీ లేవు వీళ్ళ దగ్గర. వాళ్ళ వరకు మనం వీలైనంత వరకు ఆ అమౌంట్ తో ఇక్కడ వరకు వీళ్ళకి బెడ్షీట్లే కానీ, చీరలే కానీ కొన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందండి. వెస్ట్ గోదావరి వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారండి. చెప్పాలంటే ఈరోజు 11/9/2024 మనం అరుణ మహిళా మండలి ఓల్డ్ ఏజ్ హోమ్ పిల్లలు అందరికీ ఈ న్యూ రాజరాజేశ్వరపేట విజయవాడలో ఉంది. మీకు తెలిసిందే వరదలో న్యూ రాజరాజేశ్వరపేట కూడా చిక్కుకుంది. ఇప్పుడైతే వాటర్ అయితే వెళ్ళిపోయినాయి, కానీ వాళ్ళకి సంబంధించిన సామాన్లు, దుస్తులు, వాళ్ళు వండుకునే బియ్యం, మంచాలు, ఏ విధమైన సామాన్లు కూడా వాళ్ళ దగ్గర లేవు. అందుకే మన తరపున అదే వెస్ట్ గోదావరి వాళ్ళు మనకి ఇవ్వమన్న అమౌంట్, దానికి సంబంధించిన వస్తువులు మేము 10,000కి సంబంధించిన సామాన్లు కొనుక్కొచ్చాం. చీరలు, లంగాలు, బెడ్షీట్లు, టవల్స్, లుంగీలు ఈ విధంగా వాళ్ళకి పంచడం జరిగింది. అదేవిధంగా ఈ మహిళా మండలి ప్రెసిడెంట్ కానీ, వాళ్ళున్న అధికారులు కానీ వెస్ట్ గోదావరి ఎక్స్ పారామిలిటరీకి ధన్యవాదాలు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా హాయిగా ఉండాలని వాళ్ళ ఆశీర్వాదాలు ఇచ్చారు. ధన్యవాదాలు.